ఏం బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి వల్ల మెడల మీద షైన్లే కాదు వాడల పార్క్ చేసిన కార్లను కూడా కూల్గా ఎత్తుకపోతున్నారు దొంగ మొక్కపోళ్ళు. అంతేకాదు కార్లకే సేఫ్టీ లేదంటే ఇక కార్లలో పెట్టిన పైసలకి ఏడ సేఫ్టీ ఉంటుంది చెప్పుర్రి. ఒక ఆయన బ్యాంకులకు వెళ్ళి పైసలు ఇడిపించుకునుడే పాపం అయిపోయింది. దొంగ మొక్కపోళ్ళు ఆ పైసలను ఎట్లా కొట్టేసారో చూస్తే పర్షాన్ అవుతారు. ఈ అన్యాయం పోడగానే అర్ధరాత్రి అయిందంటే సరే తీ దొంగలు డ్యూటీకి ఎక్కే టైం అనుకోవచ్చు, కానీ పట్టవగలు నడి రోడ్డు మీద అందరూ చూస్తుంటే జంకు బొంకు లేకుండా వచ్చి దర్జాగా కార్లో పెట్టిన 2 లక్షల రూపాయలను దుకాణంలోకి పోయి లస్సీ తాగినంత తలగా కొట్టేసి తీసుకపోయారుకి సంగారెడ్డి జిల్లా జోయిపేట కాడ. ఈ రవీందర్ రెడ్డి అనే అన్న బ్యాంకులో 2 లక్షలు ఇడిపించుకొని వాటిని కార్లో పెట్టుకొని వస్తున్నాడట. నడిమిట్ల సెంటర్లో తొవ్వ పక్క కార్ ఆపి స్వీట్ హౌస్లో పోయి స్వీట్ కొనుక్కొద్దామని పోయిండట. అంతే ఇక ఆయన అటు ఓడు ఆలస్యం దొంగోడు ఇట్లా వచ్చి కార్ అద్దాన్ని పట్టుకున్న వలకొట్టి డాష్ బోర్డు డ్రాల దాపెట్టిన 2 లక్షల రూపాయలను ఎత్తుకొని తోక వీకిండట. అంతేనా అన్న? మెడికల్ షాప్ దగ్గర బండి పెట్టిన కార్లో పెట్టుకుని యూటర్న్ తీసుకుని స్వీట్ హౌస్ పోయి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన పోలీస్ స్టేషన్ దగ్గర స్వీట్ తీసుకున్నాం. వచ్చి 5 మినిట్స్ మొత్తం కార్యక్రమం అదట కథ. ఇక ఉరికిపోయి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు సీసీ కెమెరాల వీడియోలు చూసి దొంగలు ఎటు పోయిరు ఎడగత్తరు వచ్చింది వాళ్ళకని ఎంకులాడుతురట. అయితే మరి ఎప్పటో వాళ్ళు బ్యాంకులకు వెళ్ళే ఫాలో అయి ఉంటారు. బ్యాంకులలో పెద్ద పెద్ద అమౌంట్లు ఎవరు డ్రా చేస్తాను ఎవరు డిపాజిట్లు చేస్తారు అన్నది రెక్కీ చేసి ఇట్లా మంది కొంపలు ముచ్చిపోతున్నట్టున్నారు. కాబట్టి ఎక్కువ తక్కువ పైసలు కొంట పోయేటప్పుడు పైలం అది నమ్మకం పనిచేయదు ఎన్నడైనా కూడా. ఏమంటున్నాం?